ఎక్కడికి వెళ్ళాడబ్బా? చిన్నోడా, రే చిన్నోడా, ఏంటబ్బా పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు? సర్లే, వచ్చినాక వాళ్ళనే అడుగుదాం. రే అన్నయ్య, చెప్తే నాకు నాన్న చాలా కంగారు పడతాడు రా, త్వరగా. ఒరే, నాన్న కంగారు పడినా కానీ ఈ విషయం తెలిస్తే బాగా సంతోషిస్తాడు రా. చెప్పనా, నాన్న చూడు ఒంటరిగా కూర్చొని కంగారు పడుతున్నాడు మన గురించి. మాట్లాడుకో. ఎవరో ఎవరంటే మాట్లాడరు. నాన్న మనల్ని గుర్తుపట్టలేదు అన్నయ్య. అవునరా, అవును, గుర్తుపట్టలేదు. ఇది నా పెద్దోడి చెయ్య, ఇది నా చిన్నోడి చెయ్య. నానా, అంత కరెక్ట్గా అలా గుర్తుపెట్టేసావు నానా? అరే పెద్దోడా, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఈ చేతుల మీద ఎత్తుకుని పెంచానురా. మీ స్పర్శ నాకు తెలీదా? అవును, ఎక్కడికి వెళ్ళారు? ఏంట్రా, ఎక్కడికి వెళ్ళారంటే మీరే సైట్ చేసుకుంటున్నారు? నానా, ఇగో నువ్వే చూస్తావు కదా. నాన్న, ఏంటిది? కేక్ నాన్న. కేకా? కేక్ కాదు, కేకు. ఏంటి? కేక్? కేకు? కేకా? దేనికి ఇది? ఇది పట్నంలో పుట్టినరోజు కోస్తారు నానా. ఏంటి, పుట్టినరోజు కోస్తారా? మరి ఇక్కడికి ఎందుకు తెచ్చారు? ఇక్కడికి ఎందుకు తెచ్చామంటే ఈరోజు మా నాన్న పుట్టినరోజు. ఏంటి, ఈరోజు నా పుట్టినరోజా? అవునా? సరే పెద్దోడా, ఈరోజు నా పుట్టినరోజు అండి, నాకే గుర్తులేదురా. మీరు ఎంత బాగా గుర్తు చేసుకున్నారా పెద్దోడా. నాకు చాలా సంతోషంగా ఉందిరా చిన్నడా, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరే కోయండిరా. నానా, ఎవరు పుట్టినరోజు అయితే వాళ్ళే కొయ్యాలి. ఓహో, మళ్ళీ ఇదోటి ఉంది ఏంటి? సరేలే. ఎలాగా? ఓహో, ఆహా, అంతేనా? ఇది ముందుగా నువ్వు తినాలి. ఇది మీరు తినండి నాన్న, మేము తినకూడదు. పుట్టినరోజు నీది కదా, నువ్వే తినాలి. నాన్న మీరు కూడా తినండి నాన్న, మీకు కూడా పెడతానా? పెద్దడా, నానా, నీకు ఇష్టమని కోడి కూర చేయించాం. ఇగో మనం వెళ్ళి ఇష్టమైన వంటలన్నీ మేమే చేసాం. సరే, నాకు మిమ్మల్ని చూస్తుంటే నాకు కడుపు నిండిపోయిందిరా. నేను తినలేను నాన్న. లేదు నాన్న, మేమే తినిపిస్తాం ఈ రోజు, నీకు ఖచ్చితంగా తినవలసిందే. మీరు ఎంత చెప్పిన అంటారు కదా. సర్లే, సరే నాన్న పద. నా కొడుకులు బంగారం. నేనే తినిపిస్తాను ఈరోజు. అలాగే తమ్ముడు. అంటారు మీరు? అన్నయ్య, హాస్పిటల్కి వెళ్ళాను. తమ్ముడు, రే చాలురా, ఇంట్లో చాలురా. వెళ్తా మిరపతాడు చూసుకుని వెళ్దాము. నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. మిరపతాడు చూసుకుని వెళ్ళిపోదాం అంటే.
తమ్ముడు నాన్న దొక్కుతున్నాడు అన్నయ్య. నాన్న దక్కుతున్నాడు. నాన్న ఏమైంది? నాన్న ఏమైందన్నా? నాన్న రానా హాస్పిటల్కి వెళ్తా రానా నాన్న ఏమైందన్నా? ఏం కాదురా. ఏం కదన్నా దగ్గుతున్నావు తమ్ముడు? చిన్న ఏంట్రా? పెద్దోడా పెద్దోడా ఓ మాత్ర వేసుకుంటే తగ్గిపోతులేరా. అన్న నన్ను మాత్రం అనుకో మన హాస్పిటల్కి వెళ్తాం. చిన్న నువ్వన్నా చెప్పరా కొంచెం? పెద్దోడా భయం వేస్తున్నాను నాన్న చూడు నాన్న తమ్ముడు ఎంత భయపడుతున్నాడు. హాస్పిటల్కి వెళ్దాం. నా బాట చెడ్డా ఈ వయసులో కూడా నేను తన ఆరోగ్యంతో ఉన్నా కూడా ఇంత సంతోషంగా ఎలా ఉన్నానని తెలుసా? మీరిద్దరూ ఇంత సంతోషంగా ప్రేమగా ఉండబట్టారా? మిమ్మల్ని చూసారా నేను ఎంతో ఆనందంగా ఉంటున్నాను. పెద్దడా చెప్పవలసిన సమయం వచ్చింది కాబట్టి పెద్దడా నాకు మాట ఇస్తారా నువ్వు? ఏంటి నాన్న అది? రే అయ్యలేగవురా చిల్లోడా నీ చెయ్యిరా అన్నయ్య చేతిలో పెట్టు. అరే పెద్దడా నేనున్నా లేకపోయినా మీరిద్దరూ ఇలాగే బ్రతికినంత కాలం సంతోషంగా ప్రేమగా ఉంటారని అరే నాకు మాట ఇవ్వడురా. నాన్న ఇప్పుడు ఎందుకన్నా నాన్న లేదురా అంత పెద్ద మాటలు ఎందుకు నాన్న ఇప్పుడు? లేదురా నా కోసం మాట ఇవ్వడు. మీరు జీవితాంతం ఇలా కలిసి ఉంటారని. తప్పకుండా పెద్దోడా మాట ఇవ్వడురా. తమ్ముడిని ప్రాణంగా ప్రాణం చూసుకుంటాను నాన్న. చాలరా నాకు మాట ఇచ్చాడు చాలరా. హాస్పిటల్ ఏంట్రా? రేపు నాన్న 2వ సంవత్సరం కదా, మొదటి సంవత్సరం చేసినట్టే ఈ సంవత్సరం కూడా పేదలకు బట్టలు ఊరంతా భోజనాలు పెడదామన్నయ్య. ఏంటి? పేదలకు బట్టలు ఊరంతా భోజనాలు ఏంట్రా? డబ్బులేమో చెట్లు కాస్తున్నాయి ఉన్నావేంటి? అదేంటన్నయ్య ఎలా అంటావు? నాన్న బతుకున్నప్పుడు అమ్మ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఇట్లాగే చేసేవాడు అన్నయ్య. ఆయన చేస్తాడు. ఆయన చేయకే? ఆయన చేస్తే మనం చేయలే ఉందా ఏంటి? అంటే మానేద్దామన్నయ్య. మానేస్తే ఊరంతా తూ అని వస్తారు. మానేది కానీ ఇదిగో తెలిసిన 10 మంది కుటుంబాలను పిలిచి అన్నం పెట్టేసి లేదనిపిస్తే అయిపోతుంది. లేదా ఊరోళ్ళతో పడలేం మళ్ళీ. ఏమన్నాను? అది కాదన్నయ్య, ఒకసారి నేను చెప్పేది. ఏంటి చెప్పేది? నేను చెప్పింది అర్థం అవ్వలేదా? నేను చెప్పింది చెయ్యి. ఈ మధ్యన నోరు లేపుతా ఉంది వీడికి. ఏమైంది వీడికి? ఏమన్నా నేనేం తప్పు మాట్లాడాను? నాన్న సంవత్సరం చదవరా అంటే ఒక్కొక్కసారి వీడికి పిచ్చ, ఏం మాట్లాడతారో తెలియదు వీడికి. రే సుబ్గా, సుబ్గా ఎక్కడ పోయారు ఈ పని మనుషులు అంతానే? చూసావా మా లేకపోతే ఎంత ఏళ్ళు టైం ఎంత అయింది? వీళ్ళు ఇంకా పనిలోకే రాలేదు. రే సుబ్యా, సుబ్యా ఎక్కడున్నారా? నువ్వు ఇక్కడున్నావుంట్రా? నీకోసం ఊరంతా ఎతుకుతున్నా. అవునా? అదేంటి బాబా ఎందుకు? రే
మన దశ తిరగబోతుందిరా. మనం కోటీశ్వరులం కాబోతున్నాంరా. ఏంటి? కోటీశ్వరులం కాబోతున్నాం. అర్థమవుతలేదా? కోటేశ్వరరా ఆ, వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి చిన్న మెద్ద నుంచి ఎదుగుపోదు కదా ఇడికి. రేయ్ ఎటకారం ఆడుతున్నావా? మరి ఎటకారం కావద్దు ఏంటి? ఉన్నట్టుండి కోటేశ్వరులేండి బాబాయ్ నువ్వు. ఒరే నీకు తెలియదేంట్రా పిచ్చోడు నువ్వేమన్నా? మన పొలాల పక్కనే ఎయిర్పోర్ట్ పడిందిరా. ఎయిర్పోర్టా? ఆ, అవును బాబాయ్, 2 నెలల క్రితం ఎవరు అంటే మన పొలాల పక్కన ఎయిర్పోర్ట్ ఇప్పుడు పడాలని నేను కొట్టేశాను. నిజమా బాబాయ్? నిజమేంట్రా? ఎయిర్పోర్ట్ పట్టమే కాదు, ఎయిర్పోర్ట్ పనులు కూడా మొదలైపోయినాయి. అవునా? ఆ, ఇప్పుడు మన పొలాలకే విపరీతమైన రేట్లు పెరిగిపోయిరా. విపరీత రేట్లు అంటే ఏం పెరుగుతలే బాబాయ్, అవి మాత్రం. అదేంట్రా అలా అంటావు? ఇంతకు ముందు ఎకరం 10 లక్షలు. అవును, 10 లక్షలు. ఇప్పుడు ఎకరం ₹1,00,00,000 అయిందిరా. ఏంటి? ₹1,00,00,000 అయిందిరా. ₹1,00,00,000? ఆ, ఎవరిగా బాబాయ్? 50 లక్షలు 40 లక్షలు అంటే నమ్మాలి కానీ ₹1,00,00,000 అంటే నేను నమ్మను. రే నువ్వు ఇలాగ అంటావని నాకు తెలుసురా. అందుకే ఈ మధ్య నాకు అవసరం అయ్యి 3 ఎకరాలు అమ్మాను. ఒక్కొక్క ఎకరం ₹1,00,00,000. ఇగో అగ్రిమెంట్ పేపర్ కావాలంటే చూడరా. ఎకరం ₹1,00,00,000, 20 ఎకరాలు 20 కోట్లు. బాబాయ్ బాబాయ్ కోటేశ్వర్లు బాబాయ్, నేను ఇక నుంచి కోటేశ్వర్లు మనం. బాబాయ్ బాబాయ్ ఇది వింటేనే నాకు నమ్మశక్యం కావట్లేదు బాబాయ్. ఒరే నువ్వు ఎక్కువగా కలగనకరా. నీకు ఆ అదృష్టం లేదురా నీకు. ఏంటి? అదృష్టం లేదా? ఆ, ఏ ఏంట్రా? నేననుకో ఒక విషయం చెప్తాను చూడు. నేను నా తండ్రికి ఒక్కడనే కొడుకుని. అవును. నాకు వెనక ముందు ఎవరూ లేరు. అవునా? అవును. ఆ ఆస్తి అంతా నాదే. ఆ ఆస్తి నేను బతికినంతకాలం, నేను నా భార్య పిల్లలు బతికినంతకాలం దర్జాగా బతుకుతాంరా. కానీ నీకు ఆ యోగ్యం లేదు నీకు. బాబాయ్ అవును. ఏంటి బాబు నువ్వు చెప్పి అర్థమైనా చెప్పా బాబాయ్? అవునరా, ఒక విషయం చెప్తాను చూడు. అసలు కంగారుగా ఉంటే మళ్ళీ నువ్వు ఈ రోజు కాకపోతే రేపైనా నీ వెనక తమ్ముడున్నాడుగా. అవును. ఇవాళ కాకపోతే రేపైనా సరే ఆస్తి పంచాల్సిందేగా. ఇప్పుడు దాకా నువ్వే, నీ చేతిలో ఉన్నది నీ ఆస్తి అంతా. నువ్వే రాజు, నువ్వేది చేస్తే అది నడిచింది. కానీ వాడు ఆస్తి పంచితే సగం పోతుంది. ఆడికి ఆస్తి పంచకముందు జాగ్రత్త పడితే నీకు మంచిది. ఇక ఆ విషయాలన్నీ నీకు ఇప్పుడు దాకా అర్థమయ్యే ఉంటాయి. ఎందుకు చెప్తున్నాను? ఏమంటావు? అలాగే బాబాయ్. ఈ విషయంలో నీకేమైనా సహాయం కావాలంటే, ఇంకేదైనా సలహా కావాలంటే నా దగ్గర రా. సరే బాబాయ్. అర్థమైందా? నిజమే, బాబాయ్ చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు ఏం చేయాలి? సర్లే, తర్వాత ఆలోచిద్దాం దీని మీద. అన్నయ్య ఎక్కడున్నా అన్నయ్య? అన్నయ్య ఏంట్రా? సరే వెళ్ళారా? ఏంట్రా చెప్పు. అన్నయ్య ఒకసారి రా అన్నయ్య. ఎక్కడున్నావు? అరే పనిలో ఉన్నాను రా. ఒకసారి రా అన్నయ్య, వెళ్దువు కానీ. అన్నయ్య ఏంట్రా? ఈరోజు నీ పుట్టినరోజు కదా, అయితే నీకు ఇష్టమని చికెన్ కూర నేనే వండి తీసుకొచ్చానయ్యా. రా తిందువు కానీ. సరే అక్కడ పెట్టేళ్ళు, తర్వాత తింటాను. అన్నయ్య వేడి చల్లారిపోద్ది అన్నయ్య, వేడిగా ఉన్నప్పుడు తిని రా. అరే చెప్పాను కదా, అక్కడ పెట్టేళ్ళు తర్వాత తింటాను. పనిలో ఉన్నాను. సరే ఇగో ఇక్కడ పెడుతున్నాను, చీమలు పడతాయి చూడు అన్నయ్య. మరి అక్కడ పెట్టాను, చీమలు పట్టక ముందు తినే. సరే సరే సరే. అన్నయ్య
రేయ్, నువ్వు చచ్చానే కదరా నీ ఆస్తి కూడా నాదయ్యేది. అప్పుడే కదా నేను ఈ ఆస్తికి నేను వారసుని. పెడతానని వద్దని వద్దని కాలి పట్టుకుంటాను, నేను చంపొద్దాను అన్నయ్య. చచ్చాడు చచ్చాడు. చాలు. ఇప్పుడు ఎవడైనా నీ తమ్ముడు అలా చచ్చాడంటే ఇప్పుడు నేనేం చెప్పాలి? కాయలకు చెట్టెక్కాడు, కాలు జారి సరాసరి రాయి మీద పట్టి తలపాలి చచ్చాడని చెప్పొచ్చు. ఈ విషయం చెప్పి ఊరంతా నమ్మించవచ్చు. ఇగో ఈ ఆస్తి అందరికి నేనే వారసుని. ఈ ఆస్తి అంతా నాదే. నేను కోటేశ్వరుని. ఎంత తిన్నా తరగని ఆస్తి. రే తమ్ముడు, సస్తా ఆస్తి తెచ్చిపోయా చాలరా. ఇప్పుడు తింటా. భలే కుదిరిందిరా. నా పుట్టినరోజు ఈ చావు రోజు బాగా కుదిరింది. ఎంత పని జరిగిందిరా. అన్నంలో విషయం పెడతావురా నువ్వు. నీ ఆస్తిపై నేను కన్నేశాను. నా ఆస్తిపై నువ్వు కన్నేశావు. ఇద్దరం తప్పు చేసావు తమ్ముడు. ఇద్దరం తప్పు చేశాం. తలకెత్తుంది తమ్ముడు. అమ్మా తమ్ముడు తమ్ముడు ప్రాణానికి ప్రాణంగా జీవించావురా. ఇప్పుడు ఈ పాపిచ్చి ఆస్తి కోసం తమ్ముడు ఒకరి ప్రాణం ఒకరు తీసుకుంటున్నావురా.
ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ధనము సంపాదించేవారు ఈ ధరణి యందు నిలువబోరు. వారు పాము నోట కప్పావలి సాగిపో. ఆ ప్రయత్నం విఫలమవుతుంది. యేసు నామములో వేడుకుంటున్నాను.